చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. హాయ్ ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ అంటేనే సాఫ్ట్వేర్. చాలా కాలంగా మనం చూస్తున్నాం ఇంజనీరింగ్ జాబ్ అంటే సాఫ్ట్వేర్ జాబ్ అనే అనుకుంటారు. దానికి రీజన్ కూడా లేకపోలేదు. ఎలక్ట్రానిక్ చేసినా, మెకానికల్ చేసినా, సివిల్స్ చేసినా, నువ్వు ఏ కోర్స్ చేసినా నదులన్నీ సముద్రంలో కలుస్తాయి అన్నట్లు అందరూ వెళ్ళి సాఫ్ట్వేర్లో మునిగి తేలుతున్నారు. కానీ సాఫ్ట్వేర్ జాబ్స్ సాధారణంగానే మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఐటీ రంగంలో ఉండే ఎకనామిక్ చేంజెస్, పాలసీ చేంజెస్, గ్లోబల్ మార్కెట్ ఫోర్సెస్ ఇలాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే మనం అప్పుడప్పుడు క్యాంపస్ హైరింగ్ తగ్గిపోయింది, రిసెషన్ ఫియర్స్ ఇలా మాట్లాడుకుంటుంటాం. కానీ వాస్తవంగా సాఫ్ట్వేర్ మాత్రమేనా ఈ కంప్యూటర్ ప్రపంచంలో ఉన్న ఉద్యోగాలు? నాన్ సాఫ్ట్వేర్ జాబ్స్ లేవా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతికే క్రమంలోనే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను నిఖిలేష్ సిద్ధాంతి. థ్యాంక్ యూ నిఖిలేష్. నమస్కారం. నిఖిలేష్ సిద్ధాంతి గత దశాబ్దంన్నరకు పైగా ఈ రంగంలో పనిచేస్తున్నారు. ఇతను MIT యూనివర్సిటీ నుంచి ఐటీలోనే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనే బీటెక్ చేసి తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్లో ఎగ్జిక్యూటివ్ MBA చేశారు. డెలాయిట్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, మైండ్ ట్రీ లాంటి కంపెనీస్లో పనిచేసి ప్రస్తుతం ఒక ప్రామినెంట్ హెల్త్ టెక్ కంపెనీలో చేస్తున్నారు. అందువల్ల ఈరోజు మనము ఆర్ దేర్ జాబ్ ఆపర్చునిటీస్ అవుట్ సైడ్ ద వరల్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనే అంశం పైన మాట్లాడుకుందాం. నిఖిలేష్, ముందుగా నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్లు సాధారణంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లేదా సాఫ్ట్వేర్ బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ లేదు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇలాంటివి అవుట్సోర్సింగ్ ఈ జాబ్స్ గురించి ఆలోచిస్తుంటారు. సో నిజంగానే ఇంజనీరింగ్లో సాఫ్ట్వేర్ ఒక పెద్ద రంగమే కావచ్చు. బ్రాడ్గా చెప్పండి, అదర్ దెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏముంటాయి? ఇంజనీరింగ్ యూత్ కావచ్చు, నాన్ ఇంజనీరింగ్ యూత్ కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాలాంటి నాన్ టెక్నికల్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక కామన్ ఎంప్లాయీకి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో సార్, జనరల్గా ఇంజనీరింగ్ తర్వాత మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే డెవలపర్ అనుకుంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ జర్నీ వాళ్ళు పైథాన్, .NET ఇలాంటి డెవలపింగ్ లాంగ్వేజెస్కి సంబంధించిన కోర్సెస్ నేర్చుకొని దానికి సంబంధించిన జాబ్సే క్రాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ కంపెనీస్ కూడా జనరల్గా 90% ఆఫ్ ది కంపెనీస్ ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు డెవలపింగ్ సైడే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ మనం ఆర్గనైజేషన్లోకి వెళ్ళినప్పుడు మాత్రం నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్స్ సార్, ఒక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే డెవలపర్స్ కాకుండా అదర్ రోల్స్ కూడా చాలా ఉన్నాయి సార్, విచ్ డస్ నాట్ రిక్వైర్ ఒక డెవలపర్గా .NET కానీ లేకుంటే జావా కానీ టెక్నికల్ స్కిల్స్ అవసరం లేని రోల్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఆపర్చునిటీస్ పరంగా అయితే లిటరలీ లైక్ ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే టెక్నికల్గా ఓన్లీ 20 or 30% నా ఎక్స్పీరియన్స్ ప్రకారం టెక్నికల్ సౌండ్ ఉన్న రీసోర్సెస్ అవసరం ఉంటుంది. అది కాకుండా రిమైనింగ్ స్టాఫ్ అంతా కూడా, రిమైనింగ్ ప్రాజెక్ట్లో ఉండే రిసోర్సెస్ అందరు కూడా నాన్ టెక్నికల్ వాళ్ళే ఉంటారు సార్. దిస్ ఈజ్ అ జనరల్గా ఒక బయట ప్రపంచానికి ఎక్కువ లైక్ స్పెషల్లీ ఫ్రెషర్స్ హూ ఆర్ కమింగ్ ఇన్ టు కంపెనీస్, వాళ్ళు డెవలపర్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటేనే కోడింగ్ అని అనుకుంటారు. కానీ వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ కూడా వేరే రోల్స్ ఉండే జాబ్స్ చాలా ఉంటాయి. అండ్ రియల్ లైఫ్లో ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కూడా అదర్ దెన్ డెవలపర్స్ చాలా రోల్స్ ఉంటాయి. అండ్ రోల్స్ ఏంటి అని షూర్ సార్. సార్, ఇప్పుడు జనరల్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, మన సాఫ్ట్వేర్ కంపెనీ అంటే 2 రకాలుగా తీసుకోవచ్చు సార్. ఒకటి కన్సల్టింగ్స్ ఉంటాయి, వాళ్ళకు క్లయింట్స్ ఉంటారు, మనం ఆ క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తాము. ఇంకోటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సో రెండిట్లో కూడా ఒక ప్రాజెక్ట్ టీమ్ అనేసరికి ఇంజనీరింగ్ టీమ్ అని ఒకటి ఉంటుంది, తర్వాత ప్రోడక్ట్ టీమ్ అని ఒకటి ఉంటుంది, తర్వాత క్వాలిటీ టీము, మార్కెటింగ్ టీమ్, డిఫరెంట్ వర్టికల్స్ ఉంటాయి సార్ ప్రతి ఒక్క కంపెనీకి.
సో ఈ డెవలపర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అది ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అని ఉంటారు, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అని ఉంటారు, ఇంకా రీసెంట్గా ఏఐఎంఎల్ డెవలపర్స్ అని ఉంటారు. సో వాళ్ళందరూ ఇంజనీరింగ్ టీమ్ కిందకి వస్తారు సార్. ఇవి కాకుండా మెయిన్ అంటే ఒక ఫ్రెషర్స్ కూడా పర్సూ చేసేలాగా ఉండే రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్టింగ్ ఒక జూనియర్ బిజినెస్ అనలిస్ట్ అని ఒక రోల్ ఉంటుంది సార్. జూనియర్ బిజినెస్ అనలిస్ట్, సీనియర్ బిజినెస్ అనలిస్ట్, ప్రోడక్ట్ ఓనర్స్, అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజర్స్, తర్వాత సీనియర్ ప్రోడక్ట్ మేనేజర్స్, ఇంకా క్యూఏ పర్సన్స్. వీళ్ళందరికీ కూడా ఏంటంటే వీళ్ళు మోర్ ఇంటూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ మైండ్ సెట్స్తో ఉంటారు సార్. వాళ్ళకి లైక్ అఫ్ కోర్స్ వాళ్ళకి కొంచెం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండుండొచ్చు డిపెండింగ్ ఆన్ ఎక్స్పీరియన్స్, బట్ టు ఎంటర్ ఇన్ టు దీస్ రోల్స్, ఈ రోల్స్లో ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా డెవలప్మెంటే నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఒక జావానో .NET లేదంటే ఒక టెక్నికల్ కోర్స్ నేర్చుకునే ఎంటర్ అవ్వాలని నేను లేదు సార్. వేరే మెథడ్స్ చాలా ఉన్నాయి. అండ్ ఈ రోల్స్కి కూడా గ్రోత్ ల్యాడర్ ఐటీ కంపెనీస్లో చాలా 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 బాగుంటుంది సార్. వాస్తవంగా ఈ డిబేట్ నడపడానికి కూడా కారణం మై ఓన్ డాటర్. ఓకే. షీ స్టడీడ్ ఇన్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్, హైదరాబాద్లో ఫార్మసీ చేశారు. ఓకే. సో అది ఫార్మసీ, దానికి వాస్తవంగా ఫార్మసీ ఇష్టం లేదు. ఓకే. ఒక రకంగా బిట్స్లో ఉండే మల్టీ డిసిప్లినరీ ఎన్విరాన్మెంట్ కొరకు బిట్స్లో చేరింది. ఎందుకంటే నేను ఐ టాట్ ఫర్ 4 years ఇన్ బిట్స్ కనుక నాకు అక్కడ క్లైమేట్ తెలుసు కనుక ఐ టోల్డ్ దట్ మీకు ఇది వెరీ వైడర్ ఎక్స్పోజర్ ఇస్తుంది. సో అక్కడ చేరిన తర్వాత స్టడీ బిజినెస్ అనలిటిక్స్ ఇలాంటివన్నీ చదివింది. చదివాక క్యాంపస్లోనే బెయిన్ కంపెనీలో, ఇది వన్ ఆఫ్ ది మీకు తెలుసు, డెలాయిట్, బెయిన్ బోట్సన్ కన్సల్టెన్సీ గ్రూప్. బెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ కన్సల్టింగ్ ఏజెన్సీ, రైట్? సాఫ్ట్వేర్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ లాగా ఐటీ రంగంలో. సో ఆ కంపెనీలో చేసింది క్యాంపస్లో రిక్రూట్మెంట్లో. తర్వాత షీ మూవ్ టు housing.com అండ్ షీ వర్కింగ్ యాజ్ అన్ అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజర్. అంటే వాస్తవంగా మేనేజ్మెంట్ చదవలేదు, కోడింగ్ రాదు, ఫార్మసీ బ్యాక్గ్రౌండ్, బట్ స్టిల్ వర్కింగ్. సో ఇలా మై ఓన్ ఎక్స్పీరియన్స్ మా ఇంట్లోనే చూశాను నేను. అంటే మనకు చాలా మందికి రాంగ్ నోషన్ ఉంటుంది, మీరు అన్నది కరెక్ట్. అది ఐటీ రంగంలో ఉద్యోగం అంటే సాఫ్ట్వేర్ కోడింగ్ రావాలి అని. కానీ మీరు అన్నట్లు ఒక ప్రాజెక్ట్ డెలివర్ చేయాలి ఒక కస్టమర్కు అంటే అసలు మొదలు ప్రాజెక్ట్ తెచ్చుకోవాలంటే సేల్స్ టీమ్ వాళ్ళు ఉండాలి. ఒక ప్రాజెక్ట్ తయారయ్యాక దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, క్లయింట్ రిలేషన్స్ చేయగలగాలి, టెస్టింగ్ చేయగలగాలి, చాలా ప్రాసెస్లు ఉంటాయి. మనం వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో మీకు అంటే ఈ జాబ్స్ అంటే మీరు చెప్పిన బిజినెస్ అనలిస్ట్ కావచ్చు, లేకుంటే ప్రొడక్ట్ మేనేజర్ కావచ్చు, సేల్స్ టీమ్ కావచ్చు, వీళ్ళ కోడింగ్ మొత్తానికి అవసరం లేదా? ఎంతో కొంత కోడింగ్ అవసరం, ఎందుకంటే వీరు టెక్నికల్ డిపార్ట్మెంట్తో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేయాలి కదా. యా, అబ్సల్యూట్లీ రైట్ క్వశ్చన్ సార్. సో జనరల్గా ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పే రోల్స్కి వాళ్ళకి డొమైన్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టూల్స్, ఫంక్షనల్ నాలెడ్జ్. యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ మీ డాటర్ విషయంలో చెప్పినప్పుడు housing.com ఈజ్ ఇంటూ రియల్ ఎస్టేట్ డొమైన్. అట్లా మనకి మార్కెట్లో చాలా డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు నేనే మోస్ట్ ఆఫ్ మై కెరియర్ హెల్త్ టెక్ వర్క్ చేశాను, తర్వాత బ్యాంకింగ్ డొమైన్, ఇట్లా మార్కెట్లో చాలా డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి సార్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్కిల్ ఈ రోల్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే డొమైన్. ద రీజన్ ఏంటంటే మీరు చెప్పినట్టు ఈ సేల్స్ టీమ్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో, మార్కెటింగ్ అండ్ సేల్స్ టీమ్స్, వీళ్ళు బయట ఎక్స్టర్నల్ వెండర్స్ దగ్గర నుంచో లేకుంటే వాళ్ళు మార్కెటింగ్ చేసుకున్నప్పుడు వాళ్ళు దే విల్ గెట్ ఆర్డర్స్ సార్. అండ్ ఈ ఆర్డర్స్ని ఈ పర్టికులర్ ఆపర్చునిటీని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే వీ నీడ్ దీస్ బ్రిడ్జ్ లాంటి రోల్స్ సార్ ఇవన్నీ. సో ఈ బిజినెస్ అనలిస్టులు కానీ అండ్ ప్రోడక్ట్ ఓనర్స్ మెయిన్లీ, వీళ్ళకి ఒక్కొక్క రోల్కి ఒక్కొక్క డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. బట్ వీళ్ళ మెయిన్ కీ రోల్ ఏంటంటే ఈ మార్కెట్కి ఉన్న గ్యాప్, ఆ డొమైన్ నాలెడ్జ్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే కెపాసిటీ అనేది ఉండాలి సార్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిక్వైర్మెంట్ అది. అండ్ కమింగ్ టు టెక్నికల్ రిక్వైర్మెంట్స్, లైక్ వీళ్ళకి అసలు మొత్తానికి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదా అంటే ఇనిషియల్గా టు ఎక్స్ప్లెయిన్ ద రిక్వైర్మెంట్స్ టు డెవలపర్స్ ఆర్ టు ద టెక్నికల్ టీమ్కి వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ అసలు క్లయింట్కి ఏం కావాలి అని చెప్పడానికి వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఈ కోర్ టెక్నికల్ డెవలప్మెంట్ నాలెడ్జ్ స్కిల్స్ అయితే అవసరం ఉంటుంది సార్. వాళ్ళు ప్రాపర్గా క్లయింట్ పెయిన్ పాయింట్ ఏంటి,
వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అది వాళ్ళు డీప్గా అండర్స్టాండ్ చేసుకొని అది వాళ్ళు క్లయింట్ సైడ్ టెక్నికల్ టీం వైపు కూడా టెక్నికల్ లీడ్స్ అని ఉంటారు సార్. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 15 years 20 years ఎక్స్పీరియన్స్తో వాళ్ళు టెక్నికల్ లీడ్స్ అయి ఉంటారు. సో ఈ ప్రోడక్ట్ వర్టికల్లో పనిచేసే ప్రోడక్ట్ మేనేజర్స్ కానీ ప్రోడక్ట్ ఓనర్స్ బిజినెస్ అనలిస్టులు వీళ్ళు ప్రాపర్ డొమైన్ స్కిల్స్తో ఆ పర్టికులర్ ఫంక్షనల్ నాలెడ్జ్తో వెళ్ళి ఆ టెక్నికల్ లీడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ విచ్ దీస్ ప్రోడక్ట్ వర్టికల్లో ఉండే రిసోర్సెస్కి అవసరం ఉండాల్సిన స్కిల్ డొమైన్ నాలెడ్జ్. అది అయిన తర్వాత నెక్స్ట్ ఈవెన్చువల్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కొద్దీ వాళ్ళే అవసరమైన టెక్నికల్ స్కిల్స్ వచ్చేస్తాయి సార్. అంటే మీరు అన్నది నిజము. చాలామంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏ ఇంజనీరింగ్ చేసినా ఏదో ఒక సాఫ్ట్వేర్ టూల్ నేర్చుకుంటున్నారు, వెళ్తున్నారు. బట్ టూల్ ఈజ్ ఎ టూల్, నాలెడ్జ్ ఈజ్ నాలెడ్జ్. సో టూల్ విల్ నెవర్ బికమ్ ఎ నాలెడ్జ్. సో నేను మా డాక్టర్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాను. అది కూడా ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ ఉంది కనుక ఫస్ట్ బెయిన్లో కన్సల్టింగ్లో క్యాంపస్ హైరింగ్లో ఎంటైర్ బిట్స్ నుంచి కొన్ని వందల మంది పోటీ పడితే షీ వాజ్ అమాంగ్ ది 6 people who were selected. అందులో ఇది మన కూతురు ఒక్కతే ఫార్మసీ బ్యాక్గ్రౌండ్, మిగతా అందరూ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే. సో దీనికి వెంటనే ఇమీడియట్గా హెల్త్ వర్టికల్ ఇచ్చారు. సో బెయిన్లో కూడా హెల్త్ వర్టికల్ ఇచ్చారు, ఎందుకంటే షీ అండర్స్టాండ్ ది హెల్త్ సైన్సెస్ టు ఎన్ ఎక్స్టెంట్ కనుక. కానీ తర్వాత ఇప్పుడు హౌసింగ్కి వచ్చాక షీ మూడ్ ఇంటూ అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజర్గా. సో అంటే ఒకటి ఫంక్షనల్ నాలెడ్జ్ అయినా ఉండాలి, 2 అక్వైర్ అయినా చేసుకోగలగాలి. అంటే మల్టీ డిసిప్లినరీ ప్రపంచంలో నీకు ఆ కోర్స్ ఉందా చేసావన్న దాంతో సంబంధం లేదు. డూ యూ హ్యావ్ ప్యాషన్ టు అక్వైర్ దాట్? నేనే నా లైఫే చూస్తే నేను ఎలక్ట్రానిక్స్ చదివాను, ఎకనామిక్స్ నుంచి కాన్స్టిట్యూషన్ వరకు అన్నీ మాట్లాడుతుంటాను. సో అందువల్ల మనకు ఒక హోలిస్టిక్ వ్యూ ఉండాలి. అంటే ఒక ఐటీ కంపెనీ నడవాలంటే ప్రొడక్ట్ డెవలప్ చేస్తేనే సరిపోదు. ఒక గుడ్ ఐడియా షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ గుడ్ ప్రొడక్ట్ ఆర్ గుడ్ సర్వీస్. బట్ ఆ గుడ్ ప్రొడక్ట్ కూడా డెవలప్ చేయాలంటే నీడ్ అసెస్మెంట్ చేయాలి, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎనలైజ్ చేయాలి, మార్కెట్లో ఉన్న గ్యాప్స్ను స్టడీ చేయాలి, ఫీడ్బ్యాక్ను యూజర్ ఎక్స్పీరియన్స్ను స్టడీ చేయాలి, టెస్ట్ చేయాలి, బగ్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత క్లయింట్ రిలేషన్స్, ఇవన్నీ కూడా అనేక రోల్స్. దట్స్ వాట్ యూ బీన్ ఎక్స్ప్లెయినింగ్. సో ఇప్పుడు లెట్ us కమ్ బ్యాక్ టు ది అనదర్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఈ జాబ్స్ చేయాలంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అదర్ దెన్ సాఫ్ట్వేర్ జాబ్స్ చేయాలంటే ఒకటి కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు, ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారితో పాటు ఇతర బ్రాంచెస్ మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, ఎలక్ట్రానిక్ చేసిన వాళ్ళైనా ఈవెన్ నాన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు, ఒక సాధారణ BA, BCom, BSc లాంటి కోర్సులు చేసిన వారు కూడా ఈ రకమైన జాబ్స్కి వెళ్ళచ్చా? కంపల్సరీగా వెళ్ళచ్చు సార్. సో నేను చాలామందిని నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ పర్టికులర్ రోల్స్లోకి వెళ్ళాలంటే వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఈజ్ దేర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, అది దానికి సంబంధం లేకుండా మెయిన్లీ పర్టికులర్ ఈ రోల్స్లోకి లైక్ బిజినెస్ అనలిస్ట్, ప్రోడక్ట్ ఓనర్, ప్రోడక్ట్ మేనేజర్స్ అండ్ QA పర్సన్స్ దీంట్లోకి వెళ్ళాలంటే ఇండస్ట్రీ అంటే క్వాలిటీ అనాలిసిస్, QA క్వాలిటీ అనాలిసిస్ ఈ రోల్స్లోకి వెళ్ళాలంటే జనరల్గా ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది సార్. ఇప్పుడు జావా కోర్స్ నేర్చుకోవాలి అంటే సన్ కార్ప్ వాళ్ళు అఫీషియల్ సర్టిఫికేషన్ ఇస్తారు. లైక్ .NET నేర్చుకోవాలి అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ సర్టిఫికేషన్ ఉంటుంది. అలా వీటికి కూడా రిలవెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్కి IIBA అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అంటే అవి ఇట్స్ నాట్ ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, అదొక ఆర్గనైజేషన్ సార్, అదొక స్టాండర్డ్. వాళ్ళు రకరకాల సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తారు సార్. స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్ నుంచి ప్రొఫెషనల్ లెవెల్ వరకు CCBA అని, CBAPS అని సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అవి ఆన్లైన్ మనం నేర్చుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ సో మెనీ ఇన్స్టిట్యూట్స్ ఆల్సో అండ్ కోచింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. సో ఎనీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ CCBA, CBAP సర్టిఫికేషన్స్ చేసి అండ్ కమింగ్ టు ప్రోడక్ట్ మేనేజర్స్, అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజర్స్కి PMP అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ అని చెప్పి, అది కూడా ఒక స్టాండర్డ్ సార్. సో వాళ్ళు కూడా ప్రొవైడ్ చేసే చాలా మటుకు సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో ఈ బేసిక్ ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్స్ నుంచి ప్రొఫెషనల్ వరకు 2 ఇన్స్టిట్యూట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. సో ఆ సర్టిఫికేషన్స్ చేసి మనకి ఇంట్రెస్ట్ ఉన్న డొమైన్లో, సో బ్యాంకింగ్ అవ్వచ్చు, లేదంటే FMCG అవ్వచ్చు, లేదా హెల్త్ కేర్, ఫార్మా, మనకి ఇంట్రెస్ట్ ఉన్న డొమైన్లో
L1 L2 సర్టిఫికేషన్స్ అన్ని ప్రతి ఒక్క డొమైన్లో ఉంటాయి సార్. ఈ బిజినెస్ అనలిస్ట్కి సంబంధించిన సిబ్యాప్ సర్టిఫికేషన్స్, ఒకవేళ ప్రోడక్ట్ మేనేజ్మెంట్లో ఇంట్రెస్ట్ ఉంటే PMI సర్టిఫికేషన్స్, అండ్ విత్ ప్రాపర్ ఒక డొమైన్ నాలెడ్జ్ సర్టిఫికేషన్స్ తెచ్చేసుకుంటే ఎనీవన్ కెన్ రియల్లీ పర్సూ దిస్ కెరియర్ సార్. అంటే ఇప్పుడు ఈ సర్టిఫికేషన్స్ మ్యాండేటరీ ఉంటాయా ఎంప్లాయ్మెంట్కు, లేకపోయినా ఇఫ్ యూ హ్యావ్ దట్ స్కిల్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రిలవెంట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే నాకు జస్ట్ ఆ స్కిల్స్ నేను డిస్ప్లే లైక్ ఇంటర్వ్యూస్లో కానీ ఆ మేనేజ్మెంట్కి నేను చెప్పుకోగలిగితే దట్ షుడ్ బీ ఇనఫ్ సార్. కానీ వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెకానికల్గా, ఒక బయోటెక్నాలజీ నుంచో, లేకుంటే ఒక నాన్ ఐటీ BCom BSc నుంచో ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్నప్పుడు ఈ సర్టిఫికేషన్స్ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ యాడెడ్ వాల్యూ సార్. బికాజ్ హెచ్ఆర్స్ కానీ ఆ కంపెనీ వాళ్ళు కానీ దే విల్ ఫైండ్ దట్ దిస్ క్యాండిడేట్ ఈస్ హ్యావింగ్ రైట్ ఇంట్రెస్ట్, ఈ రోల్స్లో వాళ్ళు ముందుకెళ్ళాలి, పర్సూ చేయాలి అని ఒక థాట్ వాళ్ళకు కూడా వస్తుంది. డెఫినెట్లీ వాల్యూ యాడ్ అవుతాయి సార్. మేము అందుకే మాకు జర్నలిజం కూడా చెప్తూ ఉంటాం, జర్నలిజం చేయాలనుకుంటే మీకు ఎనీ గుడ్ డిగ్రీ ఆర్ ఎనీ గుడ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఎనీ డిసిప్లిన్, మీరు ఎకనామిక్స్ కావచ్చు, పాలిటిక్స్, పొలిటికల్ సైన్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, బీ గుడ్ ఎట్ యువర్ ఓన్ డిసిప్లిన్ అని చెప్తాం. ఎందుకంటే జర్నలిజం అనేది యూ కెన్ రైట్ ఆన్ సైన్స్, యూ మే రైట్ ఆన్ ఎకనామిక్స్, యూ మే రైట్ ఆన్ లా, యూ మే రైట్ ఆన్ ఫ్యాషన్. సో వాట్ ఎవర్ మే బీ ఒక బేసిక్ డిగ్రీ, మంచి క్వాలిటీ అకాడమిక్ డిగ్రీ ఉంటే దట్ విల్ యాక్ట్ as యువర్ ఫంక్షనల్ డొమైన్. ఆ తర్వాత జర్నలిజంలో రైటింగ్ స్కిల్స్ నేర్పుతాం. అలాగే ఇప్పుడు మీ ఫీల్డ్లో కూడా నాకు అర్థమైంది, యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఫంక్షనల్ డిగ్రీ. నువ్వు అది చార్టెడ్ అకౌంటెంట్ చేస్తావా, ఫార్మసీ చేస్తావా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, నువ్వు మార్కెటింగ్లో డిగ్రీ చేస్తావా, ఒక గుడ్ ఫంక్షనల్ డిగ్రీ అనేది ఐటీ రంగంలో జాబ్కు వెరీ వెరీ ఎసెన్షియల్. ఒకప్పుడు ఏది అవసరం లేదు, ఒక సాఫ్ట్వేర్ టూల్ ఉంటే సరిపోతుంది అనుకునేవారు. సో నాకు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అజ్యూమింగ్ దట్ ఏ స్టూడెంట్ ఒక ఇమీడియట్ జాబ్ సహజంగా సాఫ్ట్వేర్లో చేస్తాడు, ఒక కోడింగ్ నేర్చుకుంటాడు, సాఫ్ట్వేర్ చేస్తాడు. ఆఫ్టర్ సమ్ టైం ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఒక మిడిల్ లెవెల్ దాకా వస్తాడు. సమ్హౌ ఫాటిక్ ఫ్యాక్టర్ వస్తుంది. ఏంటి ఇది, ఎప్పటికి ఇదేనా, నేను ఏ కోడింగ్ రాసుకుంటూ కూర్చోవాల్సిందేనా, అందులో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, సో అదే సగం పని చేసి పెడుతోంది, కోడ్ రాసి పెడుతోంది అనుకొని బ్రాంచ్ ఆఫ్ కావాలంటే ఆ ఒక వర్టికల్ నుంచి ఇంకో వర్టికల్కు, లేకుంటే ఒక ఐటీ సాఫ్ట్వేర్ నుంచి నాన్ సాఫ్ట్వేర్ జాబ్స్కు బ్రాంచ్ ఆఫ్ కావచ్చా? అయినప్పుడు అది అడ్వాంటేజ్గా ఉంటుందా ఈ ఎక్స్పీరియన్స్, లేదా ఎక్స్పీరియన్స్ అసలు యూజే కాదా? డెఫినెట్గా సార్. మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి లైక్ వీల్ అగైన్ సో ఒక 10-15 years ఆర్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్ మేనేజరల్ లెవెల్లో ఉన్న ఐటీ ఎంప్లాయీ హూ వాంట్స్ టు స్విచ్ ఇన్ టు దీస్ రోల్స్, డెఫినెట్లీ వాళ్ళకి బెనిఫిషియల్ అవుతుంది సార్. ఎందుకంటే అంటే ఈ ఎక్స్పీరియన్స్ వేస్ట్ కాదు, ఆఫ్ కోర్స్ వేస్ట్ కాదు సార్. ఎప్పటికైనా సరే ఈ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ రోల్స్లో కానీ ఈ మేనేజ్మెంట్ రోల్స్లో మనకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే అది చాలా వాల్యూ యాడెడ్ సార్. ఎందుకంటే ఒక డెవలపర్స్కి కానీ ఒక టెక్నికల్ లీడ్స్కి కానీ ఒక ప్రోడక్ట్ గైగా మనం వెళ్ళి వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, మన ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అండ్ పెయిన్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకు గనక ఒక టెక్నికల్ మైండ్ సెట్తో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అది డెఫినెట్గా యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా హై ఛాన్సెస్ ఆఫ్ ఫాస్ట్ కెరియర్ గ్రోత్ ఉంటుందని నా ఒపీనియన్ సార్. అంటే ఇట్స్ మీరు ఒక 10 ఏళ్ళ తర్వాత నాన్ సాఫ్ట్వేర్కి వెళ్ళాలన్నా డోంట్ థింక్ దట్ యువర్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ ఇస్ ఏ వేస్ట్. ఇట్ సర్టన్లీ యాడ్స్ టు యువర్ ఛాన్సెస్ డెఫినెట్లీ. సో ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక కోడింగ్, ఇప్పుడు జనరేటివ్ AI వచ్చాక చాలామంది వాట్ ఐఎమ్ హియరింగ్ ఈజ్, ఇప్పుడు ఏదన్నా కోడింగ్ కావాలంటే ChatGPTని రాయమంటున్నారు. వీళ్ళు అది కరెక్టా కాదా కొద్దిగా చూసుకొని, అంటే వీళ్ళకి ఏమీ నాలెడ్జ్ లేకపోతే నాలంటి వాడు ChatGPTని అడిగి కోడింగ్ను అది ఇచ్చినా ఎట్లా దాన్ని డిప్లాయ్ చేయాలో కూడా తెలియదు. సో ఆ కోడింగ్ కరెక్టా కాదో తెలియదు. కానీ మై అండర్స్టాండింగ్ జనరేటివ్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక నీకు తెలిసిన వాడికి ఇది ఒక చాలా పెద్ద బెనిఫిట్. ఇప్పుడు నేనే ఉన్నాను, థాయిలాండ్ కంబోడియా ఎందుకు ఫైట్ చేస్తుంది అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే ఆన్సర్ ఇస్తుంది. కానీ ఆ ఆన్సరు తప్పులు కూడా ఉండొచ్చు. అందువల్ల నాకు నాలెడ్జ్ ఉంటే
ఆ ఆన్సర్ రైటా రాంగా నేను ఉపయోగించుకోగలుగుతాను. ఓ పర్ప్లెక్సిటీ ఏనో చాట్ జీపీటీని ఉపయోగించి. కానీ ఏమీ నాలెడ్జ్ లేని వాళ్ళు అది ఏది రాసినా థాయిలాండ్, కంబోడియా, యూరోప్లో ఉన్నదన్నా నమ్మాల్సి వస్తుంది. అలాగే కోడింగ్లో కూడా కాస్త కోడింగ్ తెలిస్తే మిగతా పనంతా ఏఐ చేసి పెడుతుంది. దానివల్ల కోడింగ్ జాబ్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయని అంటున్నారు. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఛాలెంజ్ కావచ్చు, థ్రెట్టా, ఆపర్చునిటా, ఛాలెంజా, ఈ నాన్ సాఫ్ట్వేర్ జాబ్లు మీరు చెప్పిన బిజినెస్ అనలిటిక్స్ ఇలాంటి జాబ్స్కు ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తుంది? షూర్ సార్, చాలా మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఎస్పెషల్లీ కరెంట్లీ సినారియో ఎలా ఉందంటే సార్, ఐటీ కంపెనీస్లో ఈ జనరేటివ్ ఏఐ అనేది చాలా మ్యాండేటరీ స్కిల్ అయిపోయింది సార్. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఏ రోల్లో ఉన్నా సరే, ఒక డెవలపర్ అయి ఉండొచ్చు, ఒక టెస్టర్ అయి ఉండొచ్చు, ఒక ప్రోడక్ట్ గై అయినా కూడా ఈ జనరేటివ్ ఏఐ కోర్సెస్ కూడా మరీ మ్యాండేటరీగా చేయిస్తున్నారు సార్ ఐటీ కంపెనీస్లో. సో ఇంకా స్టార్టింగ్ ఫ్రెషర్స్ అయితే ఇంకా నేర్చుకోవాల్సిన కోర్స్ జనరేటివ్ ఏఐ. సో కమింగ్ టు రోల్ ఇంపాక్ట్ ఆన్ దీస్ బిజినెస్ అనలిస్ట్ అండ్ ప్రోడక్ట్ రోల్స్కి ఎలా ఉంటుందంటే, ఇన్స్టెడ్ ఆఫ్ థ్రెట్ సార్, నా ఒపీనియన్ వీ కెన్ సీ ఇట్ యాజ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకు అంటే మీరు చెప్పినట్టు చాలా మటుకు ఈ జనరేటివ్ ఏఐ వచ్చాక రీసెంట్ కూడా మొన్న 2 days బ్యాక్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు మైక్రోసాఫ్ట్ గిట్హబ్ స్పార్క్ అని చెప్పి ఒకటి టూల్ చేశారు. అది ఐడియా టు యాప్ టూల్ సార్. అది వీ కెన్ జస్ట్ గివ్ అన్ ఐడియా టు ఇట్ అండ్ ఇట్ విల్ జనరేట్ అన్ యాప్ అండ్ ఇట్ విల్ ఆల్సో డిప్లాయ్ ఇట్. సో ఆ లెవెల్ వరకు వెళ్ళిపోయినాయి సార్ ఇప్పుడు ఏఐ టూల్స్. సో ఇప్పుడు దీనికి నెక్స్ట్ అప్కమింగ్ ట్రెండ్ కరెంట్లీ ఏం నడుస్తుందంటే, ఒక ప్రోడక్ట్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి సార్. ఆ ప్రోడక్ట్ మేనేజర్ ఇంతకుముందు ఏముండిందంటే, తన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటుందంటే, హీ షుడ్ ఫైండ్ అన్ ఆపర్చునిటీ. మార్కెట్లో ఆపర్చునిటీ ఏముంది, వాళ్ళ కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారు, టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఆడియన్స్ ఎనాలిసిస్, ఇవన్నీ డీటెయిల్ రకరకాల ఎనాలిసిస్ టూల్స్ అన్నీ యూజ్ చేసి, ఈ పలానా ఆపర్చునిటీ ఉంది, సో దీన్ని మనం లెవరేజ్ చేసుకోవచ్చు, సో మనం ఒక MVP చేద్దాం అని చెప్పి వాళ్ళు ఆ టెక్నికల్ టీమ్కి, మేనేజ్మెంట్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే, వాళ్ళు MVP అంటే మినిమం వైబుల్, MVP అంటే ఎస్ మినిమం వైబుల్ ప్రోడక్ట్. కామన్ వ్యూయర్ మే నాట్ అండర్స్టాండ్ ది జార్గన్ కనుక ట్రై టు టెల్. యా, సో MVP డెవలప్ చేస్తారు. ఒక ప్రోడక్ట్లో ఇనిషియల్ స్టేజ్, ఒక ప్రోడక్ట్ MVP చేసినప్పుడు మినిమం వైబుల్ ప్రోడక్ట్, దాంట్లో అన్ని ఫీచర్స్ ఉండవు సార్. ఆ మెయిన్ కోర్ విజన్ ఏదైతే ఉంటుందో అది అచీవ్ అయ్యేలాగా ఉంటుంది ఆ ప్రోడక్ట్లో. వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ దాన్ని అప్డేట్ చేసుకుంటారు వాళ్ళు. రకరకాల బీటా టెస్టింగ్లు అవన్నీ చేసుకొని తర్వాత ఇది వర్క్ అవుతుంది మనకి మార్కెట్లో అంటే బీటా టెస్టింగ్. అది కూడా చెప్పండి, మీరు ఏ పదం వాడినా వ్యూవర్కు కామన్ వ్యూవర్ ఈజ్ మే నాట్ బి వెల్ వర్స్ టెక్నాలజీ. నాకే సగం తెలియకపోవచ్చు, వ్యూవర్లో చాలా మంది వ్యూవర్స్కి ఇంకా తెలియని అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ బీటా టెస్టింగ్? సో ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఒక కంపెనీది ఆల్రెడీ మార్కెట్లో ఉంది సార్. సో ఒక ప్రోడక్ట్ గైగా, ప్రోడక్ట్ మేనేజర్గా, ప్రోడక్ట్ ఓనర్గా నేను ఒక కొత్త ఆపర్చునిటీ ఫైండ్ చేసి నా మేనేజ్మెంట్కి నేను ప్రపోజ్ చేశాను సార్. సో మన ప్రోడక్ట్లో ఈ ఫీచర్స్ ఇంక్లూడ్ చేస్తే నాకు మన కంపెనీకి ఈ రకంగా బెనిఫిట్స్ ఉంటుంది అని చెప్పి ఒక ప్రోడక్ట్ మేనేజర్గా నేను ఐడెంటిఫై చేసినప్పుడు నేను టెక్నికల్ టీమ్తో ఏదైతే కొత్త ఫీచర్ నేను డెవలప్ చేద్దాం అనుకుంటున్నానో, డెవలప్ చేసిన తర్వాత దాన్ని ఆ కొత్త ఫీచర్ ప్రోడక్ట్లో యాడ్ చేసి బీటా టెస్టింగ్కి పంపిస్తాం సార్. బీటా టెస్టింగ్లో ఏం చేస్తామంటే, ఆ ప్రోడక్ట్లో ఆ ఫీచర్ యాడ్ చేయకముందు ఎండ్ యూజర్ రెస్పాన్స్ ఎలా ఉంది, ఈ ప్రోడక్ట్లో ఈ ఫీచర్ యాడ్ చేశాక ఎండ్ యూజర్ రెస్పాన్స్ ఎలా ఉంది, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. వాళ్ళ డే టు డే లైఫ్ ఈజీ అవుతుందా, లేకుంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, రకరకాల ఫ్యాక్టర్స్, మోర్ కాంప్లెక్స్గా మారిందా, మాకు చాలా ఇన్సైట్స్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో ఆ యూజర్ జర్నీ అనేది ఈ బీటా టెస్టింగ్లో మనం టెస్ట్ చేస్తాం సార్. ఈజ్ ఇట్ ఎనీ హౌ బెటర్ ఆర్ లేదా అని చెప్పి. సో ఈ ప్రాసెస్ మొత్తం సార్, ఈ ప్రోడక్ట్ మేనేజర్స్కి ఇప్పుడు ఏఐ వచ్చాక వాళ్ళు ఏం మెయిన్లీ స్టార్టప్ కంపెనీస్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఈ మధ్యన ఏఐ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా MVP ఇచ్చేస్తుంది. లైక్ ఇర్రెస్పెక్టివ్ మనకి డెవలపర్స్ తర్వాత టెస్టింగ్ టీమ్తో పని లేకుండా ఒక ప్రాపర్ MVPని ఒక ప్రోడక్ట్ మేనేజరే తయారు చేయగలిగే కెపాసిటీ ఇప్పుడు ఏఐకి వచ్చింది సార్. అంటే ఏఐని ఉపయోగించి ఒక ప్రోడక్ట్ మేనేజర్ తన ఐడియా ఇచ్చేది ఎలాగో ప్రోడక్ట్ మేనేజర్, ఐడియా ఇచ్చేది మార్కెట్ స్టడీ చేసేది ప్రోడక్ట్ మేనేజర్. ఎగ్జాక్ట్లీ. మార్కెట్తో ఇంటర్ఫేస్ అయ్యేది ప్రొడక్ట్ మేనేజర్ కనుక ఒక ఐడియా ఇస్తాడు, ఏఐ దాన్ని తయారు చేసి పెడుతుంది. సో తను మార్కెట్ అనాలిసిస్ తర్వాత కాంపిటీటర్ అనాలిసిస్ చేసుకోవాల్సింది ఎలాగో తను చేసుకుంటారు. ఈ కొత్త ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని ఈ రోల్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ BAs కానీ PMs కానీ
వాళ్ళే MVP తయారు చేసుకొని విత్ మినిమం రిసోర్సెస్. ఆబ్వియస్లీ మనం MVP తయారు చేయాలన్నా కూడా ఒక కంపెనీకి కొన్ని డెవలపర్స్ రిసోర్సెస్ ఖర్చు అవుతుంది, విచ్ అగైన్ మానిటర్లీ వాళ్ళకి కొంచెం బర్డన్. సో విత్ లెవరేజింగ్ దిస్ AI చాలా టూల్స్ వచ్చాయి. సో ఏ ప్రోడక్ట్ మేనేజర్స్ కానీ BAs కానీ ఇట్స్ ఏ చాలా యాడెడ్ అడ్వాంటేజ్, అండ్ వాళ్ళకు ఆపర్చునిటీగా తీసుకొని వాళ్ళకు కూడా లెర్నింగ్కి మంచి స్కోప్ ఉంటుంది సార్ AI ద్వారా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఒకప్పుడు వాళ్ళ ఐడియాస్ను వేగ్గా ఇన్ వర్డ్స్ చెప్పేవాళ్ళు, ఇప్పుడు నేను యాక్షన్ చెప్తాను. అంటే ఒకప్పుడు ఇంకో ఇలా ఉండాలి, ప్రోడక్ట్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఓరల్గా చెప్పడమే. ఇప్పుడేమో క్లియర్గా ఒక మినిమం వైబుల్ ప్రోడక్ట్ రూపంలో ఏఐని ఉపయోగించి ప్రోడక్ట్ మేనేజర్స్ తయారు చేసి టెక్నికల్ టీమ్కి ఇవ్వచ్చు. అంటే దే కెన్ వర్క్ విత్ ద టెక్నికల్ టీమ్ విత్ గ్రేట్ అథారిటీ అండ్ కాన్ఫిడెన్స్. అప్పుడు వాళ్ళు ఈ బ్రిడ్జ్లో అంటే లాస్ కాకుండా ఉంటుంది. అంటే క్లయింట్ ఏం అడుగుతున్నాడు, మార్కెట్ ఏం అడుగుతుంది, డెవలపర్ ఏం డెవలప్ చేయాలి, ఈ మధ్యలో గ్యాప్ ఫిలప్ చేయాల్సింది ప్రొడక్ట్ మేనేజర్స్ వీళ్ళు ఆ గ్యాప్లో సగం కనుక మింగేస్తే ఆ క్లయింట్ అనుకున్నది రాదు. సో అది ఈ మినిమం వైబుల్ ప్రోడక్ట్ ఏని ఉపయోగించి తయారు చేయడం ద్వారా ఈ లాస్ను ఆపచ్చు. ఐమ్ రైట్? ఎగ్జాక్ట్లీ సార్. సో జనరల్గా ఇంతకుముందు ఒక MVP తయారు చేయాలన్నా కూడా ఈ మధ్యన కంపెనీస్ అన్నీ ఎజైల్ ఫ్రేమ్వర్క్ వాడుతున్నాయి సార్. ఎజైల్ ఫ్రేమ్వర్క్ అంటే సో జనరల్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఒక 5-10 years బ్యాక్ వరకు కూడా వాటర్ ఫాల్ మెథడాలజీ అని ఒకటి ఉండేది సార్. అంటే ఒక క్లయింట్ మనకు ఒక ప్రాజెక్ట్ చెప్పారు అంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది అని చెప్పి మనకు తెలిసేది కాదు. సో క్లయింట్ దగ్గరికి వెళ్ళి మనం డెమాన్స్ట్రేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో వాళ్ళు ఏదన్నా చిన్న బగ్ కానీ చిన్న చేంజెస్ చెప్పినా సరే మనం ఫస్ట్ నుంచి మళ్ళీ చేంజెస్ అన్నీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా ఎజైల్ మెథడాలజీ అని ఒకటి వాడుతున్నాయి సార్. వాళ్ళు ఏంటంటే 2 weeks ఒకసారి 3 weeks ఒకసారి వాళ్ళు చేసిన చిన్న చిన్న వర్క్స్ అన్నీ కూడా క్లయింట్ డెమాన్స్ట్రేషన్ చూపించి దాంట్లో వచ్చే ఫీడ్బ్యాక్స్ అన్నీ వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్లో ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఈ ఎజైల్ మోడల్లో స్పెషల్లీ ప్రోడక్ట్ మేనేజర్స్కి ప్రోడక్ట్ ఓనర్స్కి ఒక MVP తయారు చేయడానికి అనేది వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది సార్. సో అది అడ్వాంటేజ్. అంటే దీన్ని బట్టి మీరు అర్థం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ నాన్ కోడింగ్ జాబ్స్ వాళ్ళైనా లేదా సాఫ్ట్వేర్ జాబ్స్ వాళ్ళైనా ఎవరైనా ఏ పరిజ్ఞానం ఉంటే వారికి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. మ్యాండేటరీ ఏఐ జనరేట్ ఏఐ ఎక్స్పోజర్ ఉండాలి, అవగాహన ఉండాలి. సో నువ్వేం చేయాలన్నా ఏఐ తెలియాలి. ఇప్పుడు ఇంట్లో వంట చేయడానికి ఏఐ అవసరం ఉండేట్లా ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఏఐ ఎనేబుల్డ్ వంట పాత్రలు వచ్చాయి. మీరు అందులో ఒక్కొక్క బాక్స్లో కూర వేయాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి రెసిపీ దానికి ఫీడ్ చేస్తే అదే వండి పెడుతుంది. సో భవిష్యత్తులో ఇంట్లో వంట చేసేటప్పుడు కూడా ఏఐ ఉండాల్సిందే. సో ఇక్కడ లెట్ మీ కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మీకు తెలియదు కాదు, చాలా వైడ్ సెక్షన్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ Tier 2 అండ్ Tier 3 కాలేజెస్. అంటే అంత పెద్ద స్టాండర్డ్ టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాళ్ళలో ఏది చదివినా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. IITs, NITs, బిట్స్ పిలాని టాప్ ప్రీమియర్ ఇంజనీరింగ్ కాలేజెస్ వీళ్ళ ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ వల్లనే వచ్చేస్తుంది. వాళ్ళకు ఆలమ్నై నెట్వర్క్ ఉంటుంది, బ్రాండ్ ఉంటుంది. సో దే కెన్ ఈజీలీ గెట్ ఎ క్యాంపస్ ప్లేస్మెంట్. కానీ Tier 2, Tier 3 కాలేజెస్ ఛాలెంజెస్ ఏంటంటే నేను చాలా కాలేజ్ తిరిగాను కూడా. ఒకటి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉండదు, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండదు, ఇంటర్న్షిప్లకు కూడా ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉండదు రియల్ టైం. చిన్న చిన్న టౌన్లలో ఈవెన్ సిటీస్లో ఉన్నా సో వారికి కేవలం డిగ్రీ ఉంటుంది. అలాంటి వారు ఇలాంటి బిజినెస్ అనలిటిక్స్ అసలు అవేర్నెస్ ఉండడమే తక్కువ. అవేర్నెస్ ఉన్న ఇలాంటి ఫీల్డ్స్లోకి వెళ్ళాలంటే ఎంట్రీ లెవెల్ బ్యారియర్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా అధిగమించాలి? ఎస్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టు ఎంట్రీ లెవెల్ బ్యారియర్స్ డెవలపర్ రోల్స్ కాకుండా ఈ రిమైనింగ్ అదర్ రోల్స్కి అయితే ఖచ్చితంగా ఉంది సార్. వీటికి ఏంటంటే కంపెనీ మెయిన్ లింక్డ్ఇన్ అనే ఒక మనకి జాబ్ పోర్టల్స్ నెట్వర్కింగ్ పోర్టల్ ఉంది. దాంట్లో ఇంటర్న్షిప్స్ చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు చాలా కంపెనీస్ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ కూడా బిజినెస్ అనలిస్ట్లకి, గోల్డ్మెన్ సాక్స్ వీళ్ళు కూడా
బిజినెస్ అనలిస్ట్లకి, జూనియర్ బిజినెస్ అనలిస్ట్లకి ఇంటర్న్షిప్స్ అనేవి ఉన్నాయి సార్. అవి ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ అవి ఎక్కడ advertisement మాత్రమే షేర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫాక్ట్ మై డాటర్ జాయిన్డ్ housing.com అవును. ఓన్లీ బై నోయింగ్ అబౌట్ ఇట్ త్రూ లింక్డ్ఇన్. ఎస్. ఎక్కడ ఎవరు చెప్పలేదు దానికి. లింక్డ్ఇన్లో ఉంది అంటే అక్కడ నుంచి అప్లై చేసింది వచ్చేసింది. అవును సార్. సో ఇప్పుడు చాలా రకాలుగా మనం ఏఐని లెవరేజ్ అసలు ఈ ఆపర్చునిటీస్ ఫైండ్ చేయడానికి కూడా మనం ఏఐని లెవరేజ్ చేయొచ్చు సార్. ఇప్పుడు నేను కూడా రీసెంట్గా కంపెనీ మారాలి అనుకున్నప్పుడు నేను ప్రాపర్గా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు, నేను ప్రోడక్ట్ మేనేజ్మెంట్, లైక్ నేను స్టార్టింగ్ ప్రోడక్ట్ అనలిస్ట్గా నా జాబ్ స్టార్ట్ చేశాను డెలాయిట్లో. తర్వాత రకరకాల రోల్స్లో బిజినెస్ అనలిస్ట్గా చేశాను, ప్రోడక్ట్ ఓనర్గా చేశాను. సో రీసెంట్గా ఇప్పుడు నేను జాబ్ మారాలి అనుకుంటే కూడా లైక్ హౌ స్మార్ట్లీ వీ కెన్ థింక్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు జనరల్గా జాబ్ సెర్చింగ్కి ఏం చేస్తారంటే లింక్డ్ఇన్ కానీ, నౌకరీ కానీ ఇవన్నీ ఓపెన్ చేసి మాన్యువల్గా 1 hour 2 hours సెర్చ్ చేసి రెజ్యూమ్ అప్లోడ్ చేసి అప్లై చేస్తారు సార్. కానీ యూజింగ్ ఏఐ మనం ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు లింక్డ్ఇన్లో నుంచి వచ్చే జాబ్స్, నౌకరీలో నుంచి వచ్చే జాబ్స్, మనకు చాలా పోర్టల్స్ ఉంటాయి సార్. సింప్లీ హైర్ అని చెప్పి ఒక పోర్టల్ ఉంది, మాన్స్టర్, ఇట్లా డిఫరెంట్ ఒక 100 పోర్టల్స్ ఉన్నాయి. మనము వితౌట్ కోడింగ్ నాలెడ్జ్, లో కోడ్ నో కోడ్ అంటారు సార్ ఈ మధ్యన ట్రెండ్ అది. లో కోడ్ నో కోడ్ టూల్స్, కోడింగ్ రాదు, కోడింగ్ అవసరం లేదు, చాలా తక్కువ అవసరం. ఈ టూల్స్ యూజ్ చేసి లవబుల్ అని, మైక్రోసాఫ్ట్ కర్సర్ అని చెప్పి, మైక్రోసాఫ్ట్ స్పార్క్ అని చాలా టూల్స్ ఉన్నాయి సార్. ఈ టూల్స్ యూజ్ చేసి మనకంటూ ఒక సొంత టూల్ బిల్డ్ చేసుకోవచ్చు సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్ని వెబ్సైట్స్లో ఉండే జాబ్స్ అన్నీ నేను ఆటోమేటిక్గా స్క్రేప్ చేసుకోవచ్చు. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ అనలిస్ట్గా నాకు జాబ్ కావాలి, లేదంటే ఒక ప్రోడక్ట్ ఓనర్గా, ఎనీ జాబ్ నాకున్న స్కిల్కి నాకు జాబ్ కావాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఎవ్రీ పోర్టల్ అండ్ సెర్చ్ దోస్ జాబ్స్, నేను ఒక ఏజెంట్ క్రియేట్ చేసుకుంటాను సార్. అది క్రియేట్ చేసుకోవడానికి నాకు అసలు ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. మన యూట్యూబ్లో వీడియోస్, ఈ టూల్స్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఏం చేయొచ్చు అంటే ఇంటర్న్షిప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని కొన్ని కీవర్డ్స్ సార్, బిఏస్, ఇంటర్న్షిప్స్, ఈ కీవర్డ్స్ అన్నీ మనం పెట్టుకొని ఒక ఏజెంట్ తయారు చేసుకోవచ్చు. ఏఐ ఏజెంట్, అది మన తరఫున అది పనిచేస్తుంది సార్. ఏఐ ఏజెంట్ అది ఏం చేస్తుందంటే ఈ పోర్టల్స్ అన్నిట్లలో జాబ్స్ ఎతికి పెట్టేసి ఒక లిస్ట్ తయారు చేస్తుంది, స్కిల్తో మ్యాచ్ చేసి చేస్తుంది. దానికి ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ అప్లికేషన్లో ఉన్న జాబ్ డిస్క్రిప్షన్ చదివి పెడుతుంది సార్. ఆ జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారం మన రెజ్యూమ్ కూడా మాడిఫై చేసేస్తుంది, అదే ఆ ఏజెంట్కి అప్లై కూడా చేసేస్తుంది సార్. ఇలాంటి టెక్నాలజీ మనకు ఉన్నప్పుడు ద ఓన్లీ థింగ్ దట్ వీ నీడ్ టు డూ ఈజ్ హౌ స్మార్ట్లీ కెన్ వీ థింక్. అంటే చిన్న ప్రాబ్లమ్స్ నేను ఒక .NET యూజ్ చేసి, లేకుంటే ఎలా ఒక చిన్న వెబ్సైట్ ఎలా డెవలప్ చేయాలి అని ఆలోచించకుండా ఏ రకమైన వెబ్సైట్ డెవలప్ చేయాలి అని ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్తో ఆలోచించి చాలా మంచి ప్రాబ్లమ్స్ మనం ఫ్రెషర్స్ కూడా చేసుకునేలాగా టూల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఎక్స్పోజర్ అంటారా, డెవలపర్స్కి ఉన్నంత ఎక్స్పోజరు, ఎస్పెషల్లీ ఒక డెవలపర్ రోల్స్కి ఉన్న ఎక్స్పోజర్ వేరే రోల్స్కి లేవు. బట్ ఇలాంటి టూల్స్ యూజ్ చేసుకొని తర్వాత చాలా కంపెనీస్లో ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. సో మనకు నచ్చిన రోల్స్, ఇప్పుడు మనం నచ్చి CS, IT లేకుంటే మెకానికల్ తీసుకుంటాం. అలాగే కాలేజ్ పాస్ అవుట్ అయ్యాక మనకి ఏ డొమైన్లో మనకి ఇంట్రెస్ట్ ఉంది, బ్యాంకింగ్ ఇష్టమా, లేకుంటే ఫార్మానా, లేదంటే హెల్త్ కేరా, FMCGనా, మనకి ఇష్టం ఉన్న డొమైన్ తీసుకొని ఆ ఇష్టం ఉన్న డొమైన్లో సర్టిఫికేషన్స్ చేసుకుంటే లైక్ వాళ్ళు ఆ డొమైన్లో సర్టిఫికేషన్స్ తీసుకొని వాళ్ళకున్న ఈ నాన్ కోడింగ్, లో కోడ్, నో కోడ్ యాప్స్ యూజ్ చేసి వాళ్ళ కంపెనీకి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు సార్. ఎందుకంటే కంపెనీస్కి మెయిన్గా వాళ్ళు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు ATS స్కోర్ అని ఉంటుంది సార్. ఆ స్కోర్ చూస్తారు, ఆటోమేటిక్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఒకటి. మన రెజ్యూమ్లో కొన్ని కీవర్డ్స్ వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అవుతున్నాయా లేవా అని చూస్తారు. రీసెంట్గా Workday అని చెప్పి ఒక కంపెనీ మీద ఒక అతను లైక్ కేసు వేసాడు. తను 90 జాబ్స్కి అప్లై చేసినా కూడా తనకి జాబ్ రాలేదని చెప్పి Workday అనే కంపెనీ అనేది ఏం చేస్తుందంటే అది జస్ట్ కంపెనీస్కి ఒక పోర్టల్, జాబ్ అప్లై చేయడానికి పోర్టల్. కానీ ఆ టూల్ ఏం చేస్తుందంటే తిను జాబ్ డిస్క్రిప్షన్కి తను స్కోర్ మ్యాచ్ అవ్వలేదు, ATS స్కోర్ మ్యాచ్ అవ్వలేదు అని చెప్పి రిజెక్ట్ చేసేసాను. సో ఈ లోకోడ్ నోకోడ్ టూల్స్ ఇవన్నీ యూజ్ చేసి జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని ఆ కీవర్డ్స్ మ్యాచ్ అయ్యేలాగా మనం ఒక ఏజెంట్కి AI క్రియేట్ చేసుకుంటే మనకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. అసలు ఆన్ ఏ డైలీ బేసిస్ లింక్డ్ఇన్లోనే ఈ BAకి, తర్వాత PO అండ్ ఈ నాన్ టెక్నికల్ జాబ్స్కి ఆల్మోస్ట్ ఆన్ యావరేజ్గా అట్ ఎనీ మూమెంట్ మనం చూసినా ఒక 100 to 200 జాబ్స్ ఓన్లీ హైదరాబాద్లో ఉంటాయి సార్. ఇంక మీరు ఆల్ ఇండియా వైడ్ మనం ఫిల్టర్ ఎక్స్పాండ్ చేస్తే ఇంకా చాలా ఉంటాయి.
సో అంటే ఇప్పుడు ఇవి చేయాలి అంటే ఒక ఇంజనీరింగ్ చేరిన డే 1 నుంచి చేయాలా, లేకుంటే ఇంజనీరింగ్ అయిపోయినాక మొదలు పెట్టాలా? మనం 4th ఇయర్లో ఉన్నప్పుడు ఈ పర్టికులర్ యాక్టివిటీ అనేది స్టార్ట్ చేస్తే చాలా బెటర్. అంటే ఈ లోపల ఇంజనీరింగ్ చేరడంతోనే స్కిల్ సెట్ ఏది డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది? స్కిల్ సెట్ ఇదే సార్, డొమైన్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ సార్. లైక్ హీ హ్యాస్ టు డిసైడ్. ఇప్పుడు తను ఏ రకంగా అయితే డిసైడ్ అయ్యి సిఎస్లో కానీ ఐటీలో కానీ మెకానికల్ లాగా వచ్చారో, వాళ్ళు 3rd ఇయర్లో 2nd ఇయర్లో 4th ఇయర్లో ఇఫ్ పాసిబుల్ 2nd ఇయర్లో ఉన్నప్పుడే నేను ఈ పలానా డొమైన్లో జాబ్ చేస్తున్నాను అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకోగలిగితే ఆ డొమైన్లోకి సంబంధించిన సర్టిఫికేషన్స్, ఎక్స్పర్టీస్, ఈ సర్టిఫికేషన్కి అవసరం లేదు సార్. యూట్యూబ్లోనే మనకు చాలా కంటెంట్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా కూడా నేను వర్క్ చేసిన కంపెనీస్లో, నా ప్రీవియస్ కంపెనీస్లో మేము రెజ్యూమ్స్ మా ఇంటర్నల్ పూల్లో నుంచి షార్ట్ లిస్ట్ చేసి క్లయింట్కి పంపించేటప్పుడు నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంటే ఆ క్లయింట్కి సంబంధించిన డొమైన్ నాలెడ్జ్ అతనికి ఉందా లేదా, అతను ప్రీవియస్ చేసిన కంపెనీస్లో అతనికి ఆ డొమైన్లో అట్లీస్ట్ 50% వర్క్ చేశాడా లేదా అని చూసి అప్పుడు మేము రిఫర్ చేస్తాం. సో ఒక స్ట్రాంగ్లీ టెక్నికల్ గాని మేము రిఫర్ చేసినా కూడా అతనికి రిలవెంట్ నాలెడ్జ్ అంటే ఉదాహరణకు మీ క్లయింట్ బ్యాంక్ అనుకోండి, బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉందా లేదా? ఎస్ సార్. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ నాలెడ్జ్ ఉందా లేదా? ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ కంపెనీ అనుకో, డస్ హీ నో ఎనీ అబౌట్ ట్రేడ్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఎక్సెట్రా? రైట్, ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్కి ఒక రెగ్యులేటరీ అంటూ ఉంటుంది సార్. మనకి బ్యాంకింగ్ వీటికన్నీ సెబీ అని ఉంటుంది, తర్వాత స్టాక్ మార్కెట్స్కు సెబీ అని ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఉంది సారీ. సో అలాగే హెల్త్ కేర్కి, ఫార్మాకి ఎఫ్డిఏ అని యుఎస్ ఎఫ్డిఏ ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ రెగ్యులేటరీస్ ఉంటాయి. సో అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఈ డొమైన్స్లో వర్క్ చేసే వాళ్ళు రకరకాల టూల్స్ యూజ్ చేస్తారు సార్. సో మనం ఈ డొమైన్ నాలెడ్జ్ తెచ్చుకోవడం అంటే నథింగ్ బట్ అసలు ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీళ్ళు ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు ఈ డొమైన్ వాళ్ళు, అసలు ఎట్లా వర్క్ అవుతుంది ఇండస్ట్రీ అంతా, దాంట్లో ఉండే రెగ్యులేటరీస్ ఏంటి, లో లెవెల్లో వాళ్ళు వాడే డే టు డే లైఫ్ టూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక ఇంజనీరింగ్ గాయగా వాళ్ళు ఎందుకంటే ఇంజనీరింగ్లో మనము ఈ మధ్యన అయితే ఏఐ గురించి కూడా నేర్పిస్తున్నాం, కానీ ఒక ఇండస్ట్రీకి సంబంధించిన డొమైన్ నాలెడ్జ్ మనం తెచ్చుకోగలిగితే స్టూడెంట్స్ వాళ్ళ పాత్ అనేది ఎస్పెషల్లీ ఈ రోల్స్లో చాలా ఈజీగా ఉంటుంది సార్. ఇంకోటి చాలా ప్రామినెంట్గా ఈ పదం ఏంటంటే నీకు ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అన్న దానికన్నా హౌ బెటర్ యూ కమ్యూనికేట్ యువర్ లైఫ్ స్కిల్స్ అని, సోషల్ స్కిల్స్ అని రకరకాల పేర్లు ఇప్పుడు కొత్త పేర్లు వింటున్నాము. సో ఈవెన్ ఈ రోల్స్లో వాటి ప్రాధాన్యత ఏంటి? సాఫ్ట్ స్కిల్స్ ప్రాధాన్యత చాలా చాలా ఇంపార్టెంట్ సార్. సాఫ్ట్ స్కిల్స్ స్పెషల్లీ ఇంకెక్కువ ఉంటుందేమో కోడింగ్ వాళ్ళకి కోర్లీ టెక్నికల్ నాలెడ్జ్ స్ట్రాంగ్ ఉంటే దే కెన్ థ్రైవ్. బికాజ్ దే డోంట్ వర్క్ విత్ ద క్లయింట్ డైరెక్ట్లీ, బ్యాక్ ఎండ్ లో చేస్తుంటారు కనుక దే డోంట్ ప్రెజెంట్ ఇంటరాక్ట్ విత్ ద క్లయింట్స్ కనుక. అవును. సో ఈ రోల్కి చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఆన్ ఎ డే టు డే బేసిస్ ఆన్ ఎనీ గివెన్ డే ఒక బిజినెస్ అనలిస్ట్ని తీసుకుంటే, లేకుంటే ఒక ప్రోడక్ట్ వర్టికల్లో పనిచేసే ఎనీ ప్రోడక్ట్ పర్సన్ని మీరు తీసుకున్నారంటే వాళ్ళు క్లయింట్స్తో మాట్లాడాల్సి ఉంటుంది. వీళ్ళకి డైరెక్ట్ అప్రోచ్ టు ఆల్ ది డిపార్ట్మెంట్స్ అండ్ హైయెస్ట్ మేనేజ్మెంట్ లెవెల్ వరకు యాక్సెస్ ఉంటుంది సార్. సో వాళ్ళకి ఈ లెవెల్లో వాళ్ళు వర్క్ చేస్తుంటారు, అందరితో ఆన్ ఎనీ గివెన్ డే వాళ్ళు అందరితో వర్క్ చేస్తారు సార్. ఇప్పుడు డెవలపర్ అనుకోండి, వాళ్ళ టెక్నికల్ మేనేజర్తో పనిచేస్తారు, లేకుంటే ఒక బిజినెస్ అనలిస్ట్తోనే వర్క్ చేస్తారు. కానీ ఈ ప్రోడక్ట్ వర్టికల్లో వర్క్ చేసే వాళ్ళు చాలా డిపార్ట్మెంట్స్తో వర్క్ చేస్తారు, మెయిన్లీ క్లయింట్స్తో ఎక్కువ వర్క్ చేస్తారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ డెవలప్ చేసుకోవడానికి కూడా ఒక ఫ్రెషర్గా ఇండస్ట్రీ లెవెల్లో వెళ్ళాలి అంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి అంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. లైక్ అవి కూడా నాట్ ఒక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో అలా కాకుండా స్మార్ట్ మెథడ్స్ చాలా ఉన్నాయి సార్. లైక్ దే కెన్ యూజ్ జీపీటీస్ టు లైక్ ఒక మనిషితో ఇంటరాక్ట్ చేసినట్టే మనకి ఒక జీపీటీతో మాట్లాడుతున్నప్పుడు మొహమాటం లేకుండా మాట్లాడుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ మన థర్డ్ పర్సన్తో మాట్లాడుతున్న దానికంటే ఒక జీపీటీతో మాట్లాడుతున్నప్పుడు వీ కెన్ ఇంప్రూవ్ దట్. మెయిన్లీ ఆన్లైన్లో ఉండే ఇంటర్వ్యూస్ అవన్నీ చూస్తూ ఉండాలి, ఇంగ్లీష్ న్యూస్ అండ్ మోస్ట్లీ రిలవెంట్ ఇంగ్లీష్ మూవీస్ కానీ, ఇవన్నీ దీస్ ఆర్ స్మార్ట్ వేస్ టు ఇంక్రీజ్ ద కమ్యూనికేషన్ స్కిల్. దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే మార్కెట్లో జాబ్స్ లేవు, ఆ ఎకానమీ రిసెషన్ ఈ ఫియర్స్ ఉంటాయి, హైరింగ్ తగ్గిపోయింది, దిస్ ఆర్ ఆల్ కామన్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్, ఇన్ మై హ్యాండ్. అంటే ఒక ఫ్రెష్గా జాబ్ కొరకు జాబ్ మార్కెట్ అంటే యూత్ చేతిలో లేవు, కానీ యూత్ చేతిలో ఉన్నది ఏంటంటే హౌ టు నావిగేట్ ది జాబ్ మార్కెట్ ఇన్ ఎ వెరీ స్మార్ట్ వే. ఎగ్జాక్ట్లీ.
అండ్ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, దానికి తగ్గట్టుగా ఆమె ప్రిపేర్డ్ అనేటువంటి అవేర్నెస్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్ ఫర్ గెటింగ్ ఎ రైట్ జాబ్. రైట్? ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ మనకి మెయిన్ మీడియాలో కానీ లేకుంటే మార్కెట్లో ఎక్కువగా వినిపించే టర్మ్స్ ఏంటంటే ఐటీ జాబ్స్ తగ్గిపోయాయి, లేదంటే పలానా కంపెనీ ఇంతమందిని లైక్ సాక్ చేసింది, ఫైర్ చేసింది అని చెప్పి. కానీ రియాలిటీకి వచ్చేసరికి అఫ్ కోర్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి జాబ్, కానీ అది మైండ్లోకి తీసుకొని వీ షుడ్ నాట్ గెట్ బ్యాక్ సార్. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనము హౌ స్మార్ట్లీ వీఆర్ సర్చింగ్ ఫర్ దోస్ ఆపర్చునిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ నిఖిలేష్. సాఫ్ట్వేర్ కాకుండా కంపెనీలు, ఐటీ రంగం, కార్పొరేట్ రంగంలో ఉన్న అనేక రకాల జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, వాటిని ఎలా తెలుసుకోవాలి, ఎలా సాధించాలని చెప్పారు. ఐ హోప్ ఇట్ విల్ బి ఆఫ్ గ్రేట్ యూస్ ఫర్ ది వ్యూయర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నిఖిలేష్. థ్యాంక్ యూ సార్.